వర్షాలు లేక నాట్లు తూకాలు పోసుకున్నాము, మొత్తం ఎండిపోతున్నాయి. నీళ్ళు ఇప్పాలి, ఖచ్చితంగా నీళ్ళు కావాలి, మాకు నీళ్ళు కావాలని మేము అడుగుతున్నాము రేవంత్ రెడ్డి అన్నను. మాకు నీళ్ళు లేవు, ఏం లేవు. ఈ కాంగ్రెస్ ఇట్లా వచ్చిన మొద్దుగా నీళ్ళు సరిగా వానలు కూడా కొడతలేవు, నీళ్ళు లేవు. నీళ్ళు అయితే ఖచ్చితంగా ఇప్పాలి. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా నీళ్ళు ఇప్పిండు, పంటలు పండినాయి, అన్ని ఇదాల మంచిగా జరిగింది. ఇప్పుడు మసాలా తెచ్చుకోవాలంటే కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఉన్నోళ్ళు లేనోళ్ళు చాలా బాధగా. ఇప్పుడు ఓటీ చెప్పాలంటే అందరికి వస్తుంది, ఓటీ చెప్పాలంటే అందరికి రాదు, చేయది. మసాలాలో తిరగాలంటే చాలా కష్టమవుతుంది. ఎవరైనా అడిగినా కానీ పైసలు ఎక్కిస్తా అంటే కూడా ఎవరు మసాలాలు ఇస్తలేరు. ఇంత పాపం అయితే ఇట్లా వేయొద్దు, మంచిగా వేయాలి. అన్నీ చేస్తేనే నిన్ను యాద్ చేస్తారు. నువ్వు ఇట్లా కేసీఆర్ అన్న గెలిచిన ఉన్నట్టు అన్ని పేరు తెచ్చుకోవాలి, మంచిగా ఉండాలి. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిందని తెలంగాణకు ఇప్పుడు తెలంగాణ దిక్కు ఉన్నోళ్ళకే ఇండ్లు ఇస్తున్నాము, లేకపోతే కాంగ్రెస్ దిక్కు ఉన్నోళ్ళకే ఇస్తున్నాము, తెలంగాణ దిక్కు ఇయ్యము ఇండ్లు అని కూడా అట్లా కూడా ఊళ్ళాలి. అట్లా కూడా బాధ అవుతుంది. ఇండ్లు లేని వాళ్ళు కూడా చాలామంది ఊరు. రైతులు నీళ్ళు లేవు. కాళేశ్వరం అప్పటి నుంచి అప్పుడు కేసీఆర్ ఉన్నాడు, ఇడిచాడు. ఇప్పుడు ఇడుస్తలేరు. ఇప్పుడు వాళ్ళు ఇడిస్తేనేమో బోర్లు వస్తాయి. మసాలాలకు ఆల్రెడీ అడవులు రేటు మించి పెంచిండు. అప్పుడు ఓటీపీ అంటే మాకు చదువుకోవడానికి ఏమొస్తుంది, అది మాకేం రాదు. ఇవాళ బుక్ చేస్తా కొడుకుండాడు ఉండదు, ఎవరు చేస్తే తెచ్చిస్తారు మాకు అది ఓటీపీ. ఓటీపీ పెట్టుకుని ఆల్రెడీ వారం రోజుల దాకా ఏది ఓడిస్తాడు. 2250 రూపాయలు సర్చ్ చేసినావు. ఇప్పుడు రైతులు ఏం పండిస్తారు? నువ్వు ఎందుకు వచ్చినావు పెద్ద మీదకి? ఇవి వేస్తాకు వచ్చావు నువ్వు? ఎట్లా పోతారు అనుకో పబ్లిక్? నువ్వు వడ్లకి ఏమో తక్కువ ధర, మందులకి ఏమో ఎక్కువ ధర నీకు? మనుషులే కాదు, రైతులే కాదు. బంద్ చేసుకో, లేకపోతే రైతుగా బంద్ చేసుకో, డిపో లేకపోతే. ఎందుకు చేస్తున్నావు ఎట్లా నువ్వు రాజకీయం? మాకు నీళ్ళు ఇప్పాలి సారు. కొండపోసం సాగర్ నుంచి తుకాలు పోసుకున్నాము, ఎండిపోతున్నాయి. చాలా ఇబ్బంది అవుతుంది. మాకు మసాలా రేటు కూడా ఎక్కువ పెంచి దొరుకుతలేదు కూడా మసాలా. మీరు దయచేసి మాకు మసాలా నీళ్ళు మాకు చేయాలి. మాకు ఆధీనం చేస్తాను, మేము బతుకుదేరు అవుతుంది. ఏం లేకుండా అయిపోతుంది మాకు. రెడ్డి నీళ్ళు ఇప్పాలి మాకు. జర ఈ ముండలము గిట్లా మాకు నీళ్ళు లేవు, పొలాలు వాడతలేవు. కొన్ని నీళ్ళు ఇప్పితే మేము బతుకుతాము. గిట్లా పింఛన్ కూడా వస్తలేరు. మసాలాలకు దానికి దీనికి పోవాలంటే ఇబ్బంది అవుతుంది మాకు వానలు లేక ఇట్లా తూకాలు పోసినా కానీ ఎండిపోతున్నాయి. మళ్ళీ మేము ఇట్లున్నా కానీ మాకు మసాలాలకు మందులకు ఇబ్బంది అవుతుంది. వాళ్ళకి ఇంత పింఛన్ కూడా వస్తలేదు. ఎన్ని రోజులు అయినా కానీ ఇస్తామంటారు, పింఛన్ వస్తలేదు, ఏమొస్తలేదు. మాకు పెద్ద బాధ అవుతుంది. మాకు జర ఆలోచన చేసి అప్పట్లేక చేస్తేనే బాగుంటుంది. పొలాలన్నీ ఎండిపోతున్నాయి. మరి నీళ్ళు అప్పుడు ఎట్లా ఇప్పినామో ఇప్పుడు కూడా అట్లా ఇప్పితేనే మేము ఏమైనా బతాము. కొంత ఆలోచన చేసుకోకుండా మొత్తం మాకు తూకాలు పోసుకున్నాక కూడా ఎండిపోతున్నాయి. ఏం లాభం లేకుండా అవుతుంది. మళ్ళీ పింఛన్ కూడా ఇవ్వకుండా అవుతుంది. పిల్లలకు సంసారానికి పెద్ద ఇబ్బంది అవుతుంది. మాకు ఇక్కడ మల్లన్న సాగర్ ఉంది, ఇక్కడ మాకు కొండపోషమ్మ సాగర్ ఉంది. అందులో వాటర్ లేక మాకు ఇబ్బంది అవుతుంది. ఇక్కడ కాలువలు కట్టిరు, అన్నీ కట్టిరు, కానీ కేసీఆర్ ఆయంలో కట్టిరు. ఇప్పుడు మాకు ఒక ఏది వాటర్ ఎప్పుతలేరు, ఇక్కడ బోర్లు వస్తలేవు. మా చాలా రైతులకు చాలా ఇబ్బంది ఉంది. ఇబ్బంది కాదు, మీరు దయచేసి మీరు చర్య తీసుకొని మాకు ఏదన్నా మాకు మంచి చేయాలని కోరుతున్నాం. మల్లన్న సాగర్ నుంచి మాకు తక్షణ వాటర్ రావాలని కోరుకుంటున్నాము. రైతులకు చాలా ఇబ్బందికరంగా ఉంది. నాలుగు పోసినాం, పొలాలు ఎండిపోతున్నాయి. వాటర్ లేక చాలా ఇబ్బంది అవుతుంది. మీరు వాటర్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇట్టి పరిస్థితుల తక్షణ వాటర్ విడుదల చేయాలని కోరుకుంటున్నాం. అప్పుడు కేసీఆర్ ఉండగానేమో ఒక తీరుగుంది, ఇప్పుడు ఒక తీరుగుంది. ఒక 3,000 పింఛన్ ఇస్తానన్నావు, ఆ పింఛన్ ఇస్తలేవు. మరి ఇట్లా ఏ దానికి ఇట్లా కావాలి, ఫోటోలు కావాలి, కాగితాలు కావాలి అంటే మేము ఎక్కడ పోతాము, ఎట్లా చేస్తాము? ఏ దానికి నీళ్ళు ఇప్పాలి. నీళ్ళు ఇప్పితేనే మంచిది, లేకపోతే మేము ఆగమైపోతాము. మాకు బోర్రల్లా జరజరాన్ని నీళ్ళు ఉన్నా కానీ చిల్లర నీళ్ళు ఉంటే కొంత సాయం అవుతుంది. నువ్వు మంచిగా నీళ్ళు ఇప్పాలే సారు, నువ్వు లేకపోతే బదలాం అవుతావు. నీళ్ళు ఇప్పాలే సారు. రేవంత్ రెడ్డి సారు, మేము తుకాలు పోసుకున్నాము, మా బోర్లు వస్తలేవు, మాకు ఇబ్బంది ఉన్నాయి. మా తుకాలన్నీ పంటలు పాడైపోతున్నాయి. అప్పుడు కేసీఆర్ సార్ ఉండగా ఒక రకం
ఉంది, ఇప్పుడు ఒక రకం ఉంది. మేము రైతుల మాగమవుతున్నాము. మేము ముండలము బీదవాళ్ళము. అప్పుడు ఒక రకం బతికినాము. ఇప్పుడు ఎక్కడ పోయినా కానీ మసాలాలకు ఎక్కడ ఏ దానికైనా ఇబ్బంది ఉంది. అప్పుడు మాకు ఇట్లా ఆడవాళ్ళకు కిరాయిలు పైసలు ఇచ్చి పంపిస్తే మా ఇల్లులో వచ్చేసిపోయారు మసాలాలు కానీ ఏ దానికి కానీ. రేవంత్ రెడ్డి, నువ్వు ప్రజల గురించి రైతుల గురించి ఏం ఆలోచిస్తున్నావు? రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కరువు పాలన వచ్చింది రైతులకి, వర్షాలు లేవు, నువ్వు నీళ్ళు ఇప్పకపోతే రైతులు పంటలు ఎట్లా పండించుకుంటారు? నాట్లేసి తుకం పోసి నెల రోజులు అవుతుంది, నీళ్ళు లేక నాట్లు వేసే పరిస్థితి లేదు మాకు. నువ్వు ఖచ్చితంగా రైతుల గురించి ఆలోచించాలి. రైతులు ఆత్మహత్య చేసుకునే స్థితికి వస్తున్నారు. నువ్వు రైతుల గురించి ఆలోచించాలి. కేసీఆర్ పాలనలో రైతులు రాజుల్లాగా బతికినారు. నీ పాలన వచ్చిన తర్వాత రైతులు మేము అనవసరంగా రేవంత్ రెడ్డిని గెలిపించి మేము అన్యాయం అయిపోయినామని వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళ కలకల వాళ్ళ ఏడుపు నీ కుటుంబానికి నీకు ఖచ్చితంగా తగులుతుంది. వాళ్ళ గురించి నువ్వు ఖచ్చితంగా ఆలోచించాలి. గోదావరి నీళ్ళు ముఖ్యంగా మొత్తం కిందికి పోతున్నాయి. డ్యాములు నింపుతలేరు, చెర్లు నింపుతలేరు. పామాయిల్ చెట్లు పెట్టి సబ్సిడీ ఇచ్చి పెట్టమని చెప్పారు గవర్నమెంటే. ఇప్పుడు చెట్లకు నీళ్ళు పెడదామంటే నీళ్ళు లేవు. 4 పోసిర్రు, 4కు నీళ్ళు లేవు. కిందికి నీళ్ళు పోతున్నాయి. ఆ డ్యాములు నింపి కొండపోశమ్మ సాగర్ నింపాలి, మల్లన్న సాగర్ నింపి రైతులకు తక్షణమే 4 దశకు వచ్చినాయి, 4 ఎండిపోతున్నాయి. నీళ్ళు నింపి రైతులకు అందరికీ కూడా నీళ్ళు ఇవ్వాలి. రైతులు చాలా బాధపడుతున్నారు. కేసీఆర్ పేరు వస్తుందని చెప్పి నువ్వు రైతులను చంపడం సమంజసం కాదు. రైతులందరూ కూడా చాలా బాధతో ఉన్నారు. గవర్నమెంట్ మీరు ఏమన్నా చేసుకుని రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఫామ్ ఆయిల్ చెట్లు 100 ఎకరాలు పెట్టమని చెప్పారు. ఫామ్ ఆయిల్ చెట్లు ఎండిపోతున్నాయి. మీద డ్యాములు కట్టిర్రు. డ్యాములలో నీళ్ళు ఇప్పక కేసీఆర్ పేరు వస్తుందని డ్యాములలో కిందికి నీళ్ళు ఉట్టేనే పోతున్నాయి. కాళేశ్వరం డ్యామ్లకి వెళ్ళి ఎన్ని పోతున్నాయి, మేడిగడ్డ డ్యామ్లకి వెళ్ళి ఎన్ని పోతున్నాయి, కిందికి వెళ్ళిపోతున్నాయి ఉట్టుగానే. అన్ని చెక్ డ్యాములు కట్టి పెట్టిర్రు. ఆ నింపి ఇవ్వడానికి కూడా గింత ఆయన పేరు కోసం రైతులను చంపేస్తారు ఎందుకు? 4000 పింఛన్ ఇస్తా అంటే పింఛన్ ఇవ్వకపోతే షెల్టర్లో నీళ్ళు లేకపోయి ఎండిపోయి కరువు పడ్డది. ఇక్కడ ఇక నీళ్ళు లేవు, పాలు లేవు. సారు మళ్ళీ ఎట్లా బతకాలి, ఏం సంగతి? నువ్వు ఆలోచన చేసి 4000 పింఛన్ ఇస్తా అంటే పింఛన్ ఇవ్వకపోతే ఏమి ఇవ్వకపోతే సారు మళ్ళా నీళ్ళు లేవు, పాలు లేవు. ఇప్పుడు బోధ అన్ని ఎండిపోవటే లబ్బలో మొత్తుకుంటారు పబ్లిక్. అంత తుకాలకు రోగాలు పడ్డాయి, మందులు కొడుతుంది. ఊరియా దొరకలేదు. ఊరియా కొరకు మాకు తిప్పలు అవుతుంది. 2 మాటలు 3 మాటలు తిరుగుతున్నాము. అప్పుడప్పుడు ఏడు దొరుకుతాడా ఊరియా తెచ్చుకున్నాము. ఇప్పుడు అది పెట్టాలా ఇది పెట్టాలంటే మేము ఎక్కడ పోవాలి, ఏం సంగతి? రైతులంతా ఆగమాగం చేస్తున్నాను. గీత తెలియదు ఆ సార్ నీకు. మేము నెల మీద 10 రోజులు అవుతుంది నార్లు పోసి, నార్లు ఈతకు వచ్చినాయి. మొత్తము నార్లు ఇప్పటికే అర్ధ గజం పెరిగినాయి. ఇక్కడ బోర్లు ఏం నీళ్ళు వస్తలేవు. ఈ మన గోదావరి నీళ్ళు ఆంధ్రకి వెళ్ళిపోతున్నాయి. ఆంధ్ర నుంచి సముద్రంలో పోతున్నాయి. ఆంధ్ర వాళ్ళు వట్టిసీమ ప్రాజెక్టుకు లిఫ్ట్ చేసుకుంటున్నారు. కాబట్టి మనకు ఈ ప్రాజెక్టు మనకు మేడిగడ్డ నుంచి మల్లన్న సాగర్ నుంచి కొండపోజమ్మకు నీళ్ళు ఇప్పి, కాలువల దారి చెరువులు నింపి మాకు నీళ్లు ఇప్పితే ఇప్పుడు ఈ నారును వేకి మేము ఇప్పుడు నాట్లేసుకుంటాం రైతులము. దయచేసి మీరు రాజకీయాలను పక్కకు పెట్టి రైతులకు దయచేసి మాకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మేమున్నాం కదా, ఈడ బతుకులు ఆగమవుతున్నాయి. నీళ్ళు లేవు. మాకు తుకాలు రోగాలు వచ్చి పోతున్నాయి, తుకాలు ఎండిపోతున్నాయి. మాకు నీళ్ళు లేవు. మరి సంసారం చేసేటట్టు లేము, మేము బతికేటట్టు లేము. మేము మమ్మల్ని ఉంచుతావా భూమి మీద? ఉంచవా? ఈ కష్టాలు మాకెందుకు? రూపాయ అటనా కైకిలో కూలో రైతులు చేసుకొని బతుకుతారు. ఆ బతుకులన్నా బతకనియ్యవా? నీళ్ళు ఇప్పవా? మాకు నీళ్ళు ఇప్పి మమ్మల్ని ఇంత బోల్రో ఏదో పోస్తే ఇంత కష్టం చేసుకుంటాం. మరి అది లేకపోయే ఇది లేకపోయే ఊరును లేవగొట్టి చెరువు కట్టుకుంటుంది. చిల్లరకెళ్ళి నీళ్ళు ఇప్పరా మాకు? మంచిగా వచ్చినాయి. అవన్నీ బంద్ చేసి బయటకు పంపిస్తారు. ఖచ్చితంగా నీళ్ళు ఇప్పాలి. మసాలాలు యాప్ పెట్టిరు. యాప్ మాకేమో చదువు రాదా? మేము ఇట్లా బుక్ చేసుకోవాలి. అప్పుడు పైసలు ఉంటే ఆటో పైసలు ఇస్తే ఇంటికాడ తెచ్చేసిపోవు. అట్లా కొంత ఇబ్బంది అవుతుంది. మొన్న యాసంగి మసాలా లేక యాసంగి ఆనకాలం వెళ్ళిన ఒడ్డు యాసంగి కూడా వెళ్ళలేదు. 3 ట్రాక్టర్లు అయింది 3 ఎకరాలకు మసాలాలు లేక. రైతులు నార్లు పోసిరు.
ఎదురు చూస్తున్నారు, నీళ్ళు రావట్లేదు. పైనుండి గోదావరి పారుతున్నా తెలంగాణ బీడే ఉన్నది. ఎందుకంటే పైనుంచి గోదావరి పారుకుంటా సముద్రంలో కలిసిపోతుంది. ఆ నీళ్ళను ఇక్కడ మరలిస్తే కేసీఆర్ కాళేశ్వరం కట్టింది కాబట్టి కేసీఆర్ పేరు వస్తుంది అని కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్ళు ఇప్పడం లేదు. కొండపోశమ్మ మల్లన్న సార్లకు నీళ్ళు ఇప్పితే మాకు నీళ్ళు వస్తాయి, మాకు నార్మల్ తడుస్తాయి, మేము నాట్లు వేసుకుంటాం. నాట్లు వేసే దినం వచ్చింది కాబట్టి మాకు కేసీఆర్ పేరు వస్తుందని కొండపోశమ్మ మల్లన్న సాగర్లకు నీళ్ళు ఇప్పడం లేదు. కాళేశ్వరం నుండి కాళేశ్వరం దగ్గరనే మోటార్లు ఆన్ చేస్తలేరు కాబట్టి మాకు నీళ్ళు ఇప్పాలని మేము కోరుచున్నాం. మాకు వాటర్ రాక పెద్ద ఇబ్బంది అవుతుంది సార్. నువ్వు వచ్చి నుంచి మాకు ఏం ఫలితం లేదు. మాకు కేసీఆర్ ఉండగానన్నా మేము ఎంతో అంతో బతికినాం. మాకు ప్రతి ఒక్కడు చూపెట్టిండు. నువ్వు వచ్చి నుంచి మాకు ఏం ఫలితం లేదు. నువ్వు ఎక్కినా వేస్టే ఉంది, ఎక్కకున్నా వేస్టే ఉంది. నువ్వు వచ్చి కూడా చాలా డేంజర్ ఉంది మాకు. నువ్వు వచ్చిన నుంచి కూడా మాకు మహిళలకు మొత్తం చాలా డేంజర్ చేస్తున్నావు సార్. నువ్వు వచ్చినా కూడా ఏం ఫలితం లేదు మాకు. నువ్వు దిగిపోయినా మాకు పెద్ద ఫరాకేం లేదు. మాకు కేసీఆర్ ఉండగా ఎంత మంచిగా చేసిండు అంత మంచిగా చేసిండు. మాకు నీళ్ళు లేక మస్తు కష్టమవుతుంది. పోసే బోర్లు కూడా బంద్ అవుతున్నాయి. నీళ్ళు ఇప్పితే నీళ్ళు పోసే బోర్లు పోస్తాయి. నువ్వు నీళ్ళు ఇవ్వకపోతే మేము ఎట్లా బతాం సార్? మరి మేము మహిళా మండలం చిట్టీలు కట్టుకోవాలి. మహిళా మండలంలో ఉన్న వాళ్ళకి అంతా 2500 ఇస్తాను, నెలకి 2500 ఇస్తాను, అవి లేవు. మళ్ళీ మేము నెలకి 20,000 కట్టుకోవాలి. పని చేస్తేనే కదా మేము నీళ్ళు కట్టుకునేది, పైసలు కట్టేది. నీ మహిళా మండలం కట్టకపోతే మిత్తి వేస్తావు. మిత్తి ఎడికైనా కట్టాలి, మీ అసలు ఎడికైనా కట్టాలి. మళ్ళీ నువ్వు మహిళా మండలంలో మా మహిళలకు 2500 ఇస్తాను, అవి లేవు. మళ్ళీ మాకు నీళ్ళు లేవు. మేము ఏడికైనా పని చేసుకొని కట్టాలి. మరి మేము పని చేస్తేనే కదా పైసలు కట్టేది.